ఉస్నాబాద్ మండలం పోతారం ఎస్ గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు కృష్ణ టీపీసీసీ మెంబర్ కీడం లింగమూర్తి తెలిపారు. ఈ నెల 9-10 తేదీల్లో ఈ 2 రోజుల్లో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని తెలిపారు. కబడ్డీ టోర్నమెంట్లో మొదటి బహుమతి 20,000, ద్వితీయ బహుమతి 15,000, తృతీయ బహుమతి 10,000, నాలుగో బహుమతి 5,000 ఇస్తున్నట్టు తెలిపారు. ఈ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో కబడ్డీ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు. హెడ్ క్వార్టర్ అయినటువంటి పోతారమేస్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామంలో కొంతమంది యువకులను ప్రోత్సహించి వారికి స్వయంగా కృష్ణ కబడ్డీ క్లబ్ ఏర్పాటు చేసి వారు ఉద్యోగరీత్యా పనిచేసుకుంటూ కూడా వ్యాయామం క్రీడలు వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతూ కొంతమంది యువకులను తయారు చేస్తూ ఈసారి 5వసారిగా ఇక్కడ జిల్లా స్థాయి టోర్నమెంట్ను నిర్వహిస్తున్నటువంటి కృష్ణ గారికి ఈ వేదిక ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఈసారి గౌరవ మంత్రివర్యులు ఉస్నాబాద్ ఎమ్మెల్యే గారు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ క్రీడలు నిర్వహించి మరి యువకులకు ప్రోత్సహించే దిశగా ఇక్కడ ఏర్పాట్లు 9-10 తారీఖులలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఇక్కడ గ్రౌండ్కు రావడం జరిగింది. ఉస్నాబాద్ మండల్ సిద్దిపేట జిల్లా పోతారమేసు గ్రామంలో కబడ్డీ టోర్నమెంటు ఆటలు స్టార్ట్ చేయడం జరిగింది. ఆడుతున్నారు పిల్లలు. 9-10 తారీఖులలో ఇక్కడ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఉంటాయి. కృష్ణ అని చెప్పేసి ఒక ఉద్యోగం చేసుకుంటూ కూడా ఇక్కడ యువతను మందు వైపు కాకుండా స్పోర్ట్స్ వైపు వాళ్ళని తీర్చిదిద్దుతున్న కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అతనికి సహకరిస్తున్న ఇక్కడున్న గ్రామ ప్రజలు, గ్రామంలో ఉన్న అధికారులు కూడా వారి యొక్క ప్రోద్బలంతో ఇవాళ ఈ టోర్నమెంట్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి సహకారం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇక్కడికి వచ్చి అట్టి ఆటల్లో భాగస్వాములు అవుతారు. వారికి అయితే ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి యువకులను తీర్చిదిద్దేలా వారు కూడా ముందుంటారని చెప్పేసి తెలియజేసుకుంటారు. 9 మరియు 10వ తేదీలలో ఇక్కడ పోతారం గ్రామం హై స్కూల్ ఆవరణంలో సిద్దిపేట జిల్లా మరియు ఇతర జిల్లాల ఇన్విటేషన్ కబడ్డీలు నిర్వహిస్తున్నామని తెలియడకు సంతోషిస్తున్నాము. ఇది 5వసారి మేము ఇక్కడ క్రీడలు నిర్వహించడం. దీనికి గ్రామ ప్రజలు మరియు ప్రతినిధులు సహకరిస్తున్నారు. అలాగే ఇందులో భాగంగా క్రీడాకారులు మరియు అధిక సంఖ్యలో పాల్గొని క్రీడాభిమానులు రావాలని మనస్ఫూర్తిగా పోతారమేస్ గ్రామంలో 5వసారి సిద్దిపేట జిల్లా స్థాయి, ఇంకా పాత జిల్లా కరీంనగర్, ఇంకా వేరే జిల్లాల కూడా స్థాయిలో ఇన్విటేషన్ క్లబ్ ఆవరణ ఆధ్వర్యంలో పోతారమేస్లో కృష్ణ గారు వారితో ఉండేటువంటి చాలామంది యువకులు పెద్దలు, ఈ పోతారమేస్ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచులు, క్రీడాభిమానులు, వ్యాపారవేత్తలు అందరూ చాలాసార్లు, అంటే ఇది 5వసారి, ప్రతి సంవత్సరం ఇక్కడ కబడ్డీ ఆటల పోటీలను నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో స్ఫూర్తి పొందే చాలామంది ఈ ఊరు నుంచి మిలిటరీలో చాలామంది యువకులు జాయిన్ అయ్యారు, పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేది మాత్రం ఒక హోంగార్డు 8-9 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాడు. అతని పేరే కృష్ణ. వారితో ఇంకా చాలామంది యువకులు ఉన్నారు, కొంతమంది ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కబడ్డీ ఆటల పోటీలు దేహదారుఢ్యానికి మారు పేరుగా ఉంటాయి. చాలా అవసరం ఇది ఆరోగ్యానికి. ఇక్కడ ఒకప్పుడు ఉస్నాబాద్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఆటల పోటీలు, జిల్లా స్థాయి అన్ని ఆటలు అంటే బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ ఆటల పోటీలు గ్రామీణ క్రీడలు అంటారు. ఇప్పుడు మనం అంతా క్రికెట్ అభిమానులుగా మారిపోయినాం. క్రికెట్ అభిమానులుగా మారిపోతే టీము గంట 4-5 గంటలు కూర్చొని మనం ఎటుగదలాగా చూస్తే మన ఆకారాలన్నీ చాలా ఆనకాయ లెక్క, గుమ్మడికాయ లెక్క అయిపోయినాయి. ఇది ఆడితే ఆరోగ్యం బాగుంటుంది. కబడ్డీ చాలా దేశానికి, వాళ్ళ తల్లిదండ్రులకు ఉపయోగపడి భవిష్యత్తుకు వాళ్ళకు శాశ్వతంగా ఉద్యోగం వచ్చే అవకాశం, చాలా ఆయుష్ కూడా వాళ్ళకు సామర్థ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మనం వాకింగ్ చేయాలని డాక్టర్లు చెప్తారు. కబడ్డీ ఆడితే, స్విమ్మింగ్ చేస్తే ఎలాంటి వాకింగ్ కూడా అవసరం ఉండదు. కాబట్టి ఇప్పుడు యువకులంతా ఈ ఆటలను ఆడడం చాలా అవసరం. ఇక్కడ ఉండేటువంటి చాలామంది క్రీడాభిమానులు క్రీడలను ప్రోత్సహించి ఇక్కడ ఉండేటువంటి మినిమం సౌకర్యాలు, రాత్రి పగలు ఆడతారు కాబట్టి కరెంటు లేదు, స్టేజ్ లేదు, మైకులు, ఇంకా దీనికి సంబంధించిన సౌండ్స్ లేదు, ప్రైజ్ మనీ కూడా వీళ్ళు పెట్టారు. ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000, ఫోర్త్ ప్రైజ్ 5,000. తర్వాత వాళ్ళకి భోజనం కూడా ఏర్పాటు చేశారు.
చాలామంది ఊళ్ళో ఉండే ప్రతి ఒక్కరు ఇది మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ కబడ్డీ ఆటల పోటీలని ఒక పండుగ ఎట్లయితే మనం దసరా పండుగ లేకపోతే సంక్రాంతి పండుగ ప్రతి ఇంటికి ఒక పండుగలాగా జరుగుతుందో ఇది ముస్లింలకు కూడా ఒక పండుగ, క్రైస్తవులకు కూడా ఒక పండుగలాగా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆటలు ఆడతారు. వాళ్ళను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి ఆటలను ప్రోత్సహించే వాళ్ళని కూడా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉన్నది. డబ్బులకు లేదు వాళ్ళ వస్తు రూపేనా లేదు బియ్యం రూపేనా ఇట్లా చాలామంది కొంతమంది మా పేరు బయట చెప్పకూరు కానీ మేము ప్రోత్సహిస్తామనే బాపతి గారు కూడా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని కూడా మనం చాలా అభినందించాలి, గౌరవించాలి అని తెలియజేస్తూ మహాశివరాత్రి తెల్లారి 9, 10 తారీఖు నడుస్తూ ఉంటాయి. జిల్లా స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులు, క్రీడాభిమానులు, లేకపోతే క్రీడలను ఆడించే పీఈటీలు, పీడీలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కన్నుల పండగ జరగాల్సిన ఈ ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ ఉత్సవాలను మనం అందరం పాల్గొని వీళ్ళకి సహకరించి అవి దిగ్విజయంగా అయ్యేటట్టు మనం ఇక్కడ పాల్గొని వీటిని ప్రారంభం నుంచి ముగింపు దాకా సహకరిస్తాం. దీనికి మన శాసనసభ్యులు, రోడ్డు రవాణా మంత్రివర్యులు, బీసీ సంక్షేమ మంత్రి మన ప్రాకరణ కూడా వస్తూ ఉన్నారు. వారికి కూడా చాలా ఇష్టం ఆటలు అంటే. ఎందుకంటే ఆటలు ఆడిన వారికి ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. క్రీడాకారులకు కూడా రిజర్వేషన్ ఉంటుంది, 2% రిజర్వేషన్. ఎస్సీలకు, ఎస్టీలకు ఎట్లా రిజర్వేషన్ ఉంటుందో, వికలాంగులకు ఎట్లా రిజర్వేషన్ ఉంటుందో క్రీడాకారులకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఆ రిజర్వేషన్ కూడా వీళ్ళకు ఉపయోగపడుతుంది. వీళ్ళు ఈ ఊరిని జీవితకాలంలో మర్చిపోకుండా వాళ్ళైన ఉద్యోగం దొరికిన వాళ్ళు గుర్తుంచుకునేటట్టు ఉంటుంది. ఇలా చూసి చాలామంది అంతకపేటలో లేదు జనగాంలో ఒకప్పుడు ఉస్నాబాద్లో ఇట్లా పక్కపంటి గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసి ఒక ఎగ్జామ్స్ టైంలో కాకుండా వేరే టైంలో ఎండా టైంలో కాకుండా వేరే టైంలో వీళ్ళని ప్రోత్సహించడానికి టోర్నమెంట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ